దేవుని యొక్క పరిశుద్ధ నామంలో మీకు అందరికి కూడా వందనాలు. ఈరోజు నేను చప్పట్లు తట్టడం గురించి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించవచ్చు అనే వాక్యం గురించి బైబిల్లో ఎక్కడుంది అనే విషయాలను మీకు ఈరోజు నేను తెలియజేయబోతున్నాను. కీర్తన గ్రంథము 47వ అధ్యాయము 1వ వాక్యంలో, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. నేను నువ్వు ఎక్స్పెషల్గా మనుషుల్ని కాదు, అందరినీ, ఎక్స్పెషల్గా అంటే పర్టికులర్గా అని చెప్పడం లేదు. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. ఏం చేయాలంట? చప్పట్లు కొట్టాలి. రెండవది, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్పాటం చేయాలి. ఎవరి కోసం ఆర్పాటం చేయాలి? ఆర్పాటం ఎలా ఉండాలంటే దేవుని గూర్చి, అంటే వేరే ఒక విషయంలో మన ఆర్పాటం చెప్పట్లేదు, కానీ ఇక్కడ దేవుని గూర్చి ఆర్పాటం చేయడి. అంటే దేవుని గూర్చి ఆర్పాటం చేయడం అక్కడ జయధ్వనులతో అని రాయబడింది. జయ అంటే విజయం, ధ్వనులు అంటే శబ్దం. జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్పాటం చేయడం అని రాయబడింది. అంటే మనం దేవుని స్తుతించేటప్పుడు హ్యాపీగా, మనం ఏదైనా ఒక స్పోర్ట్స్లో కానీ లేకుంటే ఏదైనా ఒక కాంపిటీషన్లో కానీ మనం పార్టిసిపేట్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒకవేళ విన్ అయిపోయి ఉంటే మనకే తెలియకుండా హ్యాపీనెస్ ఏమొస్తుందంటే మనకే తెలియకుండా గంతులు వేయడం, ఎగిరి చప్పట్లు కొట్టడం, హ్యాపీగా వెళ్ళడం, అలా మనము సంతోషంగా ఎగురుతూ గంతులు వేస్తూ వెళ్తూ ఉంటాం. సో దాన్ని ఏమంటారంటే జయధ్వని అని అంటారు. అంటే విజయం వచ్చినప్పుడు తనంటే తానుగా హ్యాపీగా ఏం చేస్తాను, తను మర్చిపోయి దేవుని అక్కడ ఏం చేస్తున్నాడంటే హ్యాపీగా ఉంటున్నాడు. సో ఆ విధంగా ఇక్కడ కూడా మనము దేవుని స్తుతించేటప్పుడు, దేవుని గురించి ఆర్పాటం చేసేటప్పుడు ఆ ధ్వని ఎలా ఉండాలంటే జయధ్వనుల్లాగా ఉండాలి. దేవుని స్తుతించేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూసి చప్పట్లు తట్టొద్దండి, గట్టిగా అరిచి పాటలు పాడొద్దండి అనే విషయాలు చెప్తే దాన్ని పట్టించుకోకూడదు. ఎందుకంటే బైబిల్లో చాలా క్లియర్గా రాయబడింది, చప్పట్లు కొట్టుడి, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో ఏం చేయండి అంటే దేవుని గూర్చి ఆర్పాటం చేయడి అని రాయబడి. మళ్ళీ జెఫన్య 3వ అధ్యాయంలో 14వ వాక్యం మనం చూసినట్లయితే, సియోను నివాసులారా ఉత్సాహ ధ్వని చేయడి. ఎలా ఉండాలంటే అది ఉత్సాహంగా ఉండాలి. దేవుని పాటలు పాడేటప్పుడు అది ఎలా ఉండాలంటే ఉత్సాహ ధ్వని చేయడి. ఇశ్రాయేలులారా జయధ్వని చేయడి. అంటే ఉత్సాహంతో ఉండాలి, జయధ్వని చేయాలి. జయధ్వని అని ముందుగానే చెప్పాను. సో దాని తర్వాత మళ్ళీ చూసినట్లయితే, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయములతో సంతోషించి గంతులు వేయడి. బాగా చూడండి, అక్కడ చాలా క్లియర్ అవుతుంది. పూర్ణ హృదయంతో అంటే మన మనస్సుతో అతన్ని నిండించుకొని సంతోషంతో పూర్ణ హృదయంతో గంతులు వేయాలంట. అంటే ఎవరైనా చెప్తే మనం చప్పట్లు కొట్టుకుంటూ జయధ్వనులతో దేవుని పాడుతూ స్తుతిస్తూ ఉంటే ఎవరైనా మమ్మల్ని చూసి హెల్ప్ చేయొచ్చు. ఏమని, ఏందిరా అల్లరిలాగా సౌండ్ చేస్తున్నారు, అట్ట అరుస్తున్నారని. కానీ బైబిల్ చాలా క్లియర్గా రాయింది, మనం ఎలా ఉండాలంటే ఉత్సాహంతో ఉండాలి, ఉత్సాహ ధ్వని చేయాలి, దాని తర్వాత జయధ్వని చేయాలి. దాని తర్వాత ఇంకోటి ఏమని చెప్పినట్టే చివరిగా వాక్యంలో సంతోషించి గంతులు వేయుడి అని అన్నాడు. అంటే ఉత్సాహం ఉండాలి ధ్వనిలో, జయధ్వని ఉండాలి. దాని తర్వాత 3వ విషయంలో సంతోషించి గంతులు వేయుడి అని అన్నాడు. అంటే ఇక్కడ దేవుడు స్తుతించడంలో మనం ఎంత గట్టిగా అరిచి దేవుని స్తుతించవచ్చు, దానికి హద్దు పద్దు అనేటట్టు లేదు. దేవుని స్తుతించడానికి మనం ఎట్టయినా స్తుతించవచ్చు, ఎంత గట్టిగా స్తుతించవచ్చు. సో అందుకే చెప్పాడు, దేవుని స్తుతించడంలో మనము చప్పట్లు కొట్టాలి. రెండవది జయధ్వనితో స్తుతించాలని కీర్తన గ్రంథంలో చెప్పాను. దాని తర్వాత జెఫన్యాలో చివరి అధ్యాయంలో 14వ వాక్యంలో ఉత్సాహ ధ్వని చేయాలి, జయధ్వని చేయాలి, దాని తర్వాత పూర్ణ హృదయంతో గంతులు వేయండి అని. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, ఇది పాత నిబంధనలే కదా రాయబడింది, కొత్త నిబంధనలో ఎక్కడన్నా ఉందా అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది చెప్తూ ఉంటారు రాయబడి ఉంది. సో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మ్యూజిక్ వాడాలనే విషయాలు కూడా రాయబడి ఉంది, మనం చూద్దాం. సో ఆ వాక్యాన్ని కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూద్దామని.
చూడండి ఇక్కడ మళ్ళీ కొలస్సీలకు 3వ అధ్యాయము 16వ వాక్యం. సంగీతములతోనూ, అంటే సంగీతం అంటే ఏంటి? మనం నేర్చుకున్నటువంటి సప్త స్వరాలు, ఏ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అయినా కావచ్చు. మ్యూజిక్ అన్నీ వచ్చింది సంగీతాల నుంచి. కాబట్టి సంగీతముతోనూ, కీర్తనలతోనూ, కీర్తన అంటే పాటలతోనూ, మళ్ళీ చూడండి కింద, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. అంటే ఏం చేయాలంటే దేవుని గురించి కానీ పాటలు పాడచ్చు. అంటే మొత్తం ఏం చేయాలి? సంగీతంతో, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మనం యూజ్ చేయొచ్చు. అన్నీ కూడా సంగీతం నుంచి వచ్చిందే అన్నీ. సో సంగీతముతోనూ, కీర్తనలతోనూ గానము చేయడి అనే వాక్యం మనం చూస్తుంటాము. చివరిగా మళ్ళీ అక్కడే చివరిగా మనం చూస్తున్నట్లయితే సమస్త విధములైన జ్ఞానముతో, ఒక జ్ఞానం కాదండి, సమస్త విధమైన జ్ఞానం. అంటే అది తబేలా కావచ్చు, అది బ్యాండ్ కావచ్చు, అది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, అది కీబోర్డ్ కావచ్చు, అది ఫ్యాడ్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నింపనీయుడి. చూడండి, సమస్త విధమైన జ్ఞానం అన్నాను. అది ఆ పాటలు పాడేటప్పుడు కూడా, మనం స్వరం చెప్పేటప్పుడు కూడా, ఆ స్వరాలన్నీ కూడా, ఆ పాటలన్నీ కూడా అది ఏముంటుంది? దేవుని వాక్యమే దాంట్లో ఉంటుంది. ఆ వాక్యాన్ని మనం పాడుతూ ఉంటాం. సో దాన్ని మళ్ళీ నేను కీర్తనలతో అన్నాను. కాబట్టి మీరు మళ్ళీ కీర్తనల గ్రంథము 150 అధ్యాయం మనం చూసినట్లయితే ఎలా ఎంత స్తుతించవచ్చు అనే వాక్యం ఉంటుంది. చూడండి, ఒకసారి చదువుతాను, వినండి. 150 అధ్యాయము. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలము ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయన స్తుతించుడి అన్నాను. అంటే దేవుని మనం స్తుతించాలి అనే వాక్యం ఈ 2 వాక్యాలు చెప్తుంది. దాని తర్వాత చూసినట్లయితే బూర ధ్వనితో, అంటే బూర్లు ఊతారు కదా, మనం బూర ధ్వనితో మనం స్తుతించవచ్చు. సర్వ స్వర మండలముతో, అంటే స్వర మండలాలతో స్తుతించొద్దు. సితారాతో, అంటే మ్యూజిక్ ఆయన స్తుతించుడి. తంబురతోను, నాట్యముతోను, మళ్ళీ చూడండి, తంబుర అని యూజ్ చేయొచ్చు, నాట్యముతో ఆయనను స్తుతించుడి అన్నాడు. మళ్ళీ తంబురతో చేయొచ్చు, నాట్యం అంటే డ్యాన్స్ ఆడుతూ కూడా దేవుని ఏం చేయొచ్చు, మనము స్తుతించవచ్చు. ఇప్పుడు చాలామంది చెప్తుంటారు డ్యాన్స్లు వేసి పాటలు పాడి, అంటే ఏదో చిన్న చిన్న విషయాలకంతా మనం డ్యాన్స్లు వేసి దేవుని అరుస్తున్నారు బయటంతా. కానీ మనం దేవుని దగ్గర సంతోషంగా ఉండడానికి ఏంటి? దేవుని దగ్గర మనం డ్యాన్స్ చేయడానికి ఏంటి? దేవుని దగ్గర మనం డ్యాన్స్ చేసి పాటలు పాడడానికి ఏంటి? దాంట్లో హేళన ఏముండాది? దాంట్లో సిగ్గేముండాది? దాన్ని కూడా చాలామంది హేళన చేస్తుంటారు. బైబిల్లో వాక్యం ఉంది. అదంతే, ఇదంతా అంటే ఇలాంటి చేయకూడదంటే, నాట్యం చేయకూడదంటే, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించకూడదంటే దేవుడు ఏం చేస్తుంటాడో తెలుసా? ఇవన్నీ రాయించుండడండి. కానీ ఇవన్నీ చెయ్యొచ్చు అనే మాటకి ఇవన్నీ కూడా రాయించుంచాడు. మళ్ళీ కింద చూసినట్లే మన తంతి వాద్యములతోనూ, పిల్లల గ్రోవితోనూ ఆయన స్తుతించుడి. మ్రోగు తాళంతోనూ ఆయన స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళంతోనూ ఆయన స్తుతించుడి. సకల ప్రాణులు అన్నాడు. చివరిగా సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక అని అన్నాడు. అంటే అన్నీ చెప్పాడు. తంతి వాద్యాలు చెప్పాడు, పిల్లల గ్రోవిని చెప్పాడు, దాని తర్వాత గంభీర ధ్వనితో చేయమన్నాడు, తాళంతో చేయమన్నాడు, తంబురతో చేయమన్నాడు, నాట్యమేసి చేయమన్నాడు, సితారతో చేయమన్నాడు, సర్వమండలంతో చేయమన్నాడు, బూరధ్వనితో చేయమన్నాడు. అంటే ఇవన్నీ కూడా అన్నీ సంగీతం అని మళ్ళీ కొలస్సీల్లో చెప్పాను నేను ముందుగానే. అంటే కొత్త నిబంధనలు ఎక్కడైనా ఉందా అని అడుగుతారు కొంతమంది, చాలామంది. అంటే కొంతమంది సంగీతములతోనూ, కీర్తనలతోనూ అతనికి ఏం చేయాలంటే మనం గానం చేయడి, సమస్త విధమైన జ్ఞానమును యూజ్ చేసి దేవుని వాక్యాన్ని నింపమన్నాడు. అంటే అది ఎలానా కావచ్చు, దేవుని వాక్యాన్ని నింపాలి జనాల్లో అనేది మనం ఎలానా నింపవచ్చు. వాళ్ళకి ఒక సంగీతాన్ని మనం అందజేస్తున్నాం. దేవునికి అప్పుడు చప్పట్లు తట్టేటప్పుడు ఏం చేస్తారంటే మన జనాలు మనం చూసినప్పుడు దేవునిలో ఎంత ఉత్సాహంగా ఉండాలో చూడండి, వాళ్ళకి ఎంత ఉత్సాహం ఉందో చూడండి అని అనుకుంటారు. ఆ విషయాన్ని మనం చూడాలి. కాబట్టి ఎవరైనా మీకు చెప్పినట్లయితే చేతులు తట్టకూడదు, మ్యూజిక్ వాయించకూడదు, డ్యాన్స్ చేయకూడదు,
దేవుని ఆర్భాటంతో సంతోషంతో గంతులు వేసి చెప్పకూడదు, గంతులు వేసి అరవకూడదు. అలాంటి వాక్యాన్ని మీరు నమ్మొద్దని బైబిల్లో రాసిందండి. ఒకవేళ ఇవన్నీ చేయకూడదంటే దేవుడు రాయించుండు. బైబిల్లో ఉండే ప్రతి ఒక్క మాట కూడా నెరవేర్పే. కాబట్టి అన్నీ కూడా రాసినటువంటిది పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రేరేపించబడి రాయబడింది. కాబట్టి ఎవరైతే ఈ వాక్యాన్ని విని ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రైజ్ లార్డ్.